శ్రీ రామకృష్ణ బోధామృతం. ఒకరోజు ఒక భక్తుడు ఇలా అడిగాడు, జగత్తు మిథ్య? దానికి రామకృష్ణులు ఇలా సమాధానమిచ్చారు, నువ్వు భగవంతుణ్ణి చూడలేనంత వరకు జగత్తు మిథ్యే. సమస్తం భగవత్ స్వరూపంగా చూడటానికి బదులు నేను, నాది అనే పాశాల చేత మానవుడు సంసారబద్ధుడవుతున్నాడు. అలా అజ్ఞాన మోహితుడై విషయాసక్తుడై సంసార కూపంలో పడిపోతున్నాడు. తరుణోపాయం స్పష్టంగా గోచరించిన మాయ తన జాలం నుంచి మానవులను వెలువడనివ్వదు. తన మోహం చేత వారిని అంధులను చేసేస్తుంది. విచారిస్తే ఈ సంసారం ఎంత అనిత్యమో నీకే తెలుస్తుంది. మనం నివసించే ఇంటిని గురించి క్షణం ఆలోచించు. ఇందులో ఎందరు పుట్టారో ఎందరు గిట్టారో. ప్రాపంచిక విషయాలు ఒక్క క్షణంలో మన ముందు కనిపించి మరుక్షణంలో అదృశ్యమైపోతాయి. నా వారు అని నువ్వు భావించేవారు కనుమయ్యగానే, అంటే మరణించగానే కనుమరుగవుతున్నారు. సంసారులకు మహాపాశాలు ఎంత బలీయాలో కదా. తాను సంరక్షింపవలసిన వారు కుటుంబంలో తనకెవరూ లేకున్నా ఏ మనుమడి పట్ల గల మమకారంతో కాశీకి వెళ్ళలేకున్నాడు. నేను లేని పక్షంలో మా హరి ఏమైపోతాడో అనే చింతే అతన్ని సంసారబద్ధుణ్ణి చేసేస్తుంది. వెదురు మావు ద్వారాలు తెరిచే ఉన్నా దానిలోని చేపలు పైకి పోలేవు. గొంగలి పురుగు తాను అల్లుకున్న గూట్లో తనను తాను బంధించుకుని నశిస్తుంది. ఇలాంటి సంసారం మిథ్య కాదా? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.